విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ. తలచినంతనే అనంత పుణ్యాలనిచ్చే వెంకటేశ్వర స్వామివారు భక్తుల కోరిక మేరకు ఇక్కడ వెలసి నిత్య నీరాజనాలు అందుకుంటున్నాడు. అనంతపురం రామ్నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఎన్నో అపురూప విశేషాలకు ఆలవాలం అయ్యింది. కలియుగంలో భక్తుల కోర్కెలను కరుణించి వారి కష్టాలను తీర్చి సమస్త సౌఖ్యాలను ప్రసాదించే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. వేం అంటే పాపాలు అని అర్థం, కట అంటే పరిమార్చేవాడు అని అర్థం. వెంకటేశ్వరుడు అంటే పాపాలను హరించే భగవంతుడు అని అంటారు. అందుకే నిత్య కళ్యాణం పచ్చతోరణంగా బాసిల్లుతున్న భక్తుల కోర్కెలను తీర్చి కొంగు బంగారమై ఇక్కడ వెలసి ఉన్నారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం మనకు లభిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఉత్తర ద్వారం. ఆ రోజున భక్తులు విశేషంగా తరలివస్తారు. స్వామివారి సన్నిధిలో ఎటు చూసినా ప్రకృతి గోవిందనామాలను స్మరిస్తున్నట్టే ఉంటుంది. స్వామివారి ఆలయం ముందు స్వాగత తోరణం ఉంటుంది. ఈ ద్వారంపై వెంకటేశ్వర స్వామివారు, ఒకవైపు గరుత్మంతుడు, మరోవైపు హనుమంతుల వారు శంకు చక్రనామాలు కొలువై దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. ఆలయ గోపురం పైభాగాన దశావతారాల ప్రతిమలు ఉన్నాయి. సోమకాసురుని వధించి వేదాలను రక్షించిన మత్స్యావతారం, క్షీరసాగర మదనంలో మందరగిరిని మోపుపై మోసిన కూర్మావతారం, హిరణ్యాక్షుడి బారి నుంచి భూదేవిని రక్షించిన వరాహావతారం, హిరణ్యకశికుడిని చీల్చి చెండాడి ప్రహ్లాదుడిని కాపాడిన నారసింహావతారం, బలిచక్రవర్తిని పాతాళానికి పంపిన వామనావతారం. వీరితో పాటు మరోవైపు హనుమంతుల వారు, విష్ణుమూర్తి కృష్ణావతారాన్ని కూడా మనము దర్శించుకోవచ్చు. ఈ పుణ్యభూమి వడ్డీ కాసులవాడు వెలసి పరమ పావనమయ్యింది. కలియుగంలో శని ప్రభావం నుంచి రక్షణ కల్పించే ప్రభువు శ్రీనివాసుడు. అందుకే ఆలయంలో శనివారం పూజకు ప్రాధాన్యత ఉంది. శనివారం సాయంత్రం మహామంగళహారతులు విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఆలయంలోకి రాగానే విఘ్ననాయకుడైన వినాయకుడు ఇక్కడ కొలువు తీరి భక్తులను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు. వక్రతుండ మహాకాయునిగా వెండి కవచ అలంకరణలతో కొలువు తీరి భక్తులను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇక్కడ సంకటహర చతుర్థి పూజలు ఘనంగా జరుపుకోవడం విశేషం. స్వామివారి ఆలయానికి మరోవైపు విశ్వక్షేణుడు దర్శనమిస్తారు. ఆలయానికి ఎదురుగా ఉపాలయంలో రామబంటు ఆంజనేయ స్వామివారు కొలువు తీరి ఉన్నారు. హనుమంతుడు ఉంటేనే ఓ శక్తి, ఆ పేరు పలికితేనే కొండంత ధైర్యం మనకు వస్తుంది. ఆత్మస్థైర్యం, ధైర్యం, విజయం ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం.
నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. మనము ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ ఉన్నప్పుడు శ్రీదేవి భూదేవి అమ్మవార్ల దర్శనం కూడా మనకు లభిస్తుంది. అదేవిధంగా మనము ధ్వజస్తంభాన్ని కూడా దర్శనం చేసుకుందాం. ధ్వజస్తంభానికి ఒకవైపు వినాయకుడు, మరోవైపు హనుమంతుల వారు, మరోవైపు గరుత్మంతుడు, మరోవైపు అమ్మవార్ల దర్శనం మనకు లభిస్తుంది. ప్రతి శుక్రవారం బ్రహ్మముహూర్తంలో ఆ మూలమూర్తికి పంచామృతాలతో అభిషేకాలు ఇక్కడ చేస్తూ ఉంటారు. ఈ ఆలయం ఏడాది పొడవునా ఉత్సవాలతో సందడిగా ఉంటుంది. దసరా నవరాత్రులలో పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఆలయ గడపకు పైభాగాన ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవి శ్రీనివాసుల పరిణయ శిల్పం పరమ మంగళప్రదంగా ఇక్కడ చూడవచ్చు. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ వైభవాన్ని కల్లారా దర్శించి తరించేందుకు విచ్చేసిన దేవీ దేవతలను మనము ఇక్కడ దర్శించుకోవచ్చు. గర్భాలయానికి ముఖద్వారం పైన లతలు, తీగలు, దశావతారాలు, శంకు చక్రనామాలు లోహపు పలకపైన తాపడం చేయబడి ఉంటాయి. ద్వారానికి పైభాగాన విష్ణుమూర్తి శేషశయన పాన్పు మీద శయనిస్తూ ఉన్నట్లు మనం చూస్తాము. ఆ పైన కీర్తిముఖుడిని కూడా మనం చూడవచ్చు. ఇక్కడ స్వామివారు దేవీ దేవేరులతో కలిసి ఉన్నటువంటి ఉత్సవమూర్తులను కూడా మనము దర్శించుకోవచ్చు. సకల లోకోద్ధారకుడైన పురుషోత్తముడి దర్శన భాగ్యాన్ని మీరు పొందారు కదా. ఆ స్వామి దయామృత వర్షం మీ అందరిపై వర్షించాలని ఆశిస్తూ ఉన్నాను. ఇక్కడ మనము నవగ్రహాలని కూడా దర్శించుకోవచ్చు. శని త్రయోదశి రోజున నవగ్రహ పూజలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. శనివారం రోజున నీ భక్తులను తాకను అని వెంకటేశ్వర స్వామి వారికి శని మహాత్ముడు మాట ఇచ్చాడట. అందుకని మనము శనివారం రోజున నవగ్రహాలకి 9 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది అంటారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్య స్వరూపులైన నాగదేవతలు
కొలువు తీరి ఉన్నారు. జంట నాగులకి పూజలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి రోజు, నాగపంచమి పర్వదినాలలో జంట నాగ ప్రతిమలకు విశేషమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉసిరి చెట్టు, జమ్మి చెట్టు కూడా మనము ప్రదక్షిణలు చేసుకోవచ్చు. ఉసిరి చెట్టుకి, జమ్మి చెట్టుకి, రావి చెట్టుకి ప్రదక్షిణలు చేయడం వలన ఆడవారికి గర్భాశయ సమస్యలు తొలగిపోతాయి. కావున మహిళలందరూ వీలైనప్పుడల్లా ప్రదక్షిణలు చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎంతో రుచిగా ఉండే గుడాన్నం, కట్టె పొంగలి ప్రసాదంగా స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. ఉదయం వేళలో గుడాన్నం, సాయంత్రపు వేళలో కట్టె పొంగలి ప్రసాదంగా పెడుతూ ఉంటారు. ఇక్కడ 7 శనివారాల వ్రతాలు కూడా ఘనంగా జరపడం అన్నది విశేషం. 7 శనివారాల వ్రతాలు ఆషాఢ మాసంలో మొదలుపెట్టి శ్రావణ మాసాన పూర్తి చేస్తారు. పూజారి గారి ఆధ్యాత్మికతకు, మంత్రోచ్చారణకు వీరి పూజ తోడయింది. అప్పుడు 7 శనివారాల వ్రతమయ్యింది. ఆ వ్రతానికి వీరి భక్తి తోడయింది. వీరందరికీ పుణ్యం లభించింది. వ్రతానికి పీఠాన్ని ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు నా స్నేహితురాలు రంగవల్లిని అలంకరించవా అని అడిగితే నేనెందుకు కాదంటాను, తప్పకుండా అలంకరిస్తాను. మరో స్నేహితురాలు స్వామివారికి మాలను కూర్చవా అంటే ఎందుకు కూర్చను, తప్పకుండా కూరుస్తాను. నన్ను కూడా వీరి పూజలో భాగస్వామిని చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. పాడైపోయేటువంటి అవకాశం చాలా ఎక్కువ. మన భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు కేవలం ఆయన ఇంకా మనం పూజ చేసుకునే శక్తి మనకు రావాలి, అంతేగాని చేసే వాళ్ళు వదిలిపెట్టిపోయేటువంటి దుస్థితి మనకు రాకూడదు. కేవలం దానికోసం మాత్రమే
మంగళం